ఇస్తున్నారని నేను అడుగుతున్నాను. దీంట్లో కల్ప్రిట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నారు వెంకయ్య చౌదరి. వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ టీటీడీని ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. టీటీడీని ఈరోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు. ముందు ఆ జేఈఓ వెంకయ్య చౌదరిని అక్కడి నుంచి తీసేస్తేనే ఆ తిరుమల ప్రక్షాళన అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. దేవుడి మీద భక్తి లేని వాడికి ఆ పోస్టు చేసే విలువ లేని వ్యక్తికి అలాంటి పెద్ద పోస్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడతాడు, జగన్ గారిని తిడతాడు. కానీ ఒక టీటీడీ చైర్మన్గా తన బాధ్యత ఏంటి, వైకుంఠ ఏకాదశికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఈఓని ఎస్పీని కలెక్టర్ని కలుపుకొని కోఆర్డినేట్ చేసుకొని ఎలా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాల్ని సేఫ్టీని అందించాలన్న ఆలోచన ఇతనికి లేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో కూర్చొని ఉన్నాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే తాగి మాట్లాడా, వయసు అయిపోయి మాట్లాడా నాకైతే అర్థం కాలేదు. కానీ ఎంత కేర్లెస్గా, ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు. నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు. మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డు మెంబర్స్కి ఉంది కదా. మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు, వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది, వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు? మంత్రి గారు, ఎమ్మెల్యే, చైర్మన్, పాలక మండలి, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి. తిరుపతిలో తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు, ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది. అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా, వినలేదు అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే గమనించుకోవాలి. గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు మనకు, అట్లాగే సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఎంత చక్కగా భక్తుల సేవలో వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలను అందించి అందరూ కూడా దర్శనం చేసుకొని తరించే విధంగా ఎలా ఏర్పాట్లు చేశామో 5 ఏళ్ల కాలంలో భక్తులను అడగండి. వచ్చిన ఫస్ట్ ఇయరే మీరు ఈ విధంగా చేస్తే నెక్స్ట్ ఎలా వస్తారు భక్తులు? భయపడిపోరా? అంటే తిరుమలకి ఎవ్వరు రాకూడదు అన్నట్టుగా అప్పుడేమో ఏదో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేసి సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారు. ఇప్పుడు నిర్లక్ష్యంతో 6 మందిని చంపేసి అమ్మో కొండకెళ్తే ఏమన్నా అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు తయారు చేశారు. అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన విషయం. ఎందుకంటే సొంత జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. బిఆర్ నాయుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడే. మరి జిల్లాలో తిరుమల పవిత్రత గురించి తెలుసు, ఎన్ని లక్షల మంది వస్తారు వైకుంఠ ఏకాదశికి ఇద్దరికీ తెలుసు. వాటికి ఎలా ఏర్పాట్లు చేయాలో చంద్రబాబు నాయుడికి తెలుసు, బిఆర్ నాయుడికి తెలియనప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. అలా చేయడం చేత కాని వాడికి చైర్మన్ పదవి ఇవ్వకూడదు. ఏ లాలూచితో ఇచ్చారో వాళ్ళు చెప్పాలి. ఎవరిచ్చారు రిపోర్టు? ఏ ఆఫీసర్ ఇచ్చాడు చెప్పండి. మరి డిఎస్పీ ఎవరిని అడిగి తీశాడు? ఆయన ఓన్గా ఆయన తీయడు కదా. మరి ఎవరు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు తిమ్మని చెప్పి? అది కనుక్కోవాలి కదా ఎవడో ఒకడి మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అఫీషియల్స్ అంటాడు, అఫీషియల్స్ ఏమో డిఎస్పీని. అంటే ఎవరిని బలి చేద్దామా అన్నారు, కానీ కానిస్టేబుల్ మీద ఇలా డిఎస్పీతో ఆగినారు. వినేదానికి కూడా నమ్మకంగా ఉండాలి కదా. ఒక అబద్ధం చెప్పినా
మీకు బిఆర్ నాయుడు నేను ఎస్పీకి చెప్పాను, నాకు గొడవలు అవుతాయని ఇన్ఫర్మేషన్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని నేను చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. మరి అది ఎక్కడ ఎవరి ఫెయిల్యూరు? ఎస్పీ ఫెయిల్యూరే కదా. మరి ఎస్పీ మీద ఇవ్వకుండా డిఎస్పీ మీద ఎందుకు ఇచ్చారు? అంటే అబద్ధాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రెస్ వాళ్ళు రాగానే తెలియక చెప్పేశారు, దాంట్లో వాళ్ళే ఇరుక్కుపోతున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదండి. ఇప్పుడు కోవిడ్ లాగా ఏదో సడన్గా వచ్చింది, అది ఎలా ఉంటుందో తెలీదు, మేము చేయలేకపోయినామంటే అర్థం ఉంది. అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఇండియాలోనే బెస్ట్గా ఈరోజు ప్రజల్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి వైద్యాన్ని అందించడానికి, వాళ్ళకి టెస్టింగ్లు చేసి, వాళ్ళకి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేరని 1000 రూపాయలు ఇచ్చి బియ్యము కూరగాయలు అన్నీ ఇచ్చి ఎలా కాపాడుకున్నారు? కోవిడ్ గురించి తెలియనప్పుడే ఆయన అంత చేస్తే నీకు ఎవ్రీ ఇయర్ జరిగేది కదా. ఇది ఎన్ని లక్షల మంది వస్తారో తెలుసు కదా. తెలిసినప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది, దానికి మాట్లాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అవన్నీ వదిలేసి ఎవడో ఒకటి మీద వేస్తే ఒకడికి సంబంధించింది కాదు కదా, ఇది లక్షలాది మంది భక్తులకు సంబంధించింది. రేపొద్దున వీళ్ళందరూ పైకి వస్తారు కదా దర్శనానికి, అప్పుడు ఇంకా ఎక్కువ తోపులాట ఉంటుంది. మరి అక్కడ ఎలా కంట్రోల్ చేస్తారు? సో ఇది ఎవడో ఒకరిని బలిపశువు చేయాలనేసి టీవీల్లో వార్తలు ఇస్తూ ఎఫ్ఐఆర్లో మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని రాయటం. మీరు ఆలోచించండి, ఇది తప్పించుకోవడానికి చేస్తున్న కార్యక్రమం. భగవంతుడు వీళ్ళని వదిలిపెట్టడు, ఈ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సిన్సియర్గా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేయాలి. అది మా డిమాండ్. అలాగే చనిపోయిన వాళ్ళకి, క్షతగాత్రులైన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఇమీడియట్గా చేయాలి. చేస్తారు, ఇవ్వరు. గతంలో చేసినవి కూడా ఇంతవరకు అందలేదు. వాళ్ళంతా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఊరికే అట్లా, అది ఇప్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.